హస్తినాపురం మహారాజ్యం. రాజసభలో గంభీర వాతావరణం ఉంది. మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, ప్రజల్లో శాంతి ఉంది కాని వంశం కొనసాగింపుపై ఆందోళన మొదలైంది. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, శాంతి ఉన్నా నా మనసులో కలవరం తగ్గడం లేదు. అదే క్షణంలో బయట నదివైపునుంచి ఒక దివ్య కాంతి కనిపించింది. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, ఇది ఏ శక్తి? నేను ఎవరినీ చూడలేకపోతున్నాను, కానీ మాట వినిపిస్తోంది. దివ్యస్వరం ఇలా అన్నది, రాజా, నీ విధి ఇప్పుడు ప్రారంభమైంది. నీటి మధ్యనుంచి కాంతి పెరిగింది. గంగాదేవి ఇలా అన్నది, నేను గంగాదేవిని. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, దేవతారూపంలో నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు? గంగాదేవి ఇలా అన్నది, నీ జీవితం ఇక మారబోతోంది. గంగాదేవి ఇలా అన్నది, నేను ఒక షరతుతో నీతో ఉంటాను. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, ఏ షరతైనా నేను అంగీకరిస్తాను. గంగాదేవి ఇలా అన్నది, పుట్టిన ప్రతి శిశువును నాకు ఇవ్వాలి. రాజు శాంతనుడు తనలోనే ఇలా అన్నాడు, ఇది ప్రేమనా లేక శాపమా? కాలం గడిచింది. ప్రతి శిశువు నదిలోకి వెళ్ళిపోయాడు. రాజు శాంతనుడు ఇలా అరిచాడు, ఇప్పుడే చాలు. గంగాదేవి ఇలా అన్నది, ఇప్పుడు నీ ప్రతిజ్ఞ ముగిసింది. గంగాదేవి ఇలా అన్నది, ఇతను నీ కుమారుడు. కాని ఇతని విధి నీతో కాదు రాజా. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, అయితే నీవు ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? గంగాదేవి ఇలా అన్నది, విధి నన్ను ఆపలేను. ఆమె శిశువుతో పాటు మాయమైంది. కాని దేవవ్రతుడు హస్తినాపురంలో పెరిగేలా వదిలింది. దేవవ్రతుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. అతని శక్తి గురించి రాజ్యంలో మాటలు మొదలయ్యాయి. గురువు ఇలా అన్నాడు, ఈ బాలుడు సాధారణ యోధుడు కాదు. ఇతనికి గొప్ప గురువు అవసరం. అప్పుడు అతన్ని మహాయోధుడు పరశురాముని వద్దకు తీసుకెళ్లారు. పరశురాముని దగ్గర శిక్షణ. పరశురాముడు ఇలా అన్నాడు, నువ్వు ఎవరు బాలకా? దేవవ్రతుడు ఇలా అన్నాడు, నేను హస్తినాపుర రాజు శాంతనుని కుమారుడిని. యుద్ధ విద్య నేర్చుకోవడానికి వచ్చాను. పరశురాముడు అతని కళ్లలో శక్తిని చూశాడు. పరశురాముడు ఇలా అన్నాడు, అయితే నీకు ఆయుధ విద్య, ధర్మయుద్ధం అన్నీ నేర్పిస్తాను. రోజులు గడిచాయి. దేవవ్రతుడు కఠినమైన శిక్షణలో నిపుణుడయ్యాడు. కత్తి యుద్ధం, ధనుర్విద్య, రక్షణ వ్యూహాలు, ధర్మయుద్ధ నియమాలు అన్నీ అతను అద్భుతంగా నేర్చుకున్నాడు. గురు శిష్య బంధం. పరశురాముడు ఇలా అన్నాడు, నీకు అపారమైన శక్తి ఉంది దేవవ్రత. దేవవ్రతుడు ఇలా అన్నాడు, నేను ఈ శక్తిని నా తండ్రి, నా రాజ్యం కోసం ఉపయోగిస్తాను. కాని విధి అప్పుడే ఇంకో మలుపు కోసం సిద్ధమవుతోంది. హస్తినాపురం రాజు శాంతనుడు ఒకరోజు నది ఒడ్డున వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక మత్స్యకన్య తన పడవలో నీటిని దాటుతోంది. ఆమె అందం చూసి రాజు ఒక్క క్షణం ఆగపోయాడు. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, ఈ అమ్మాయి ఎవరు? ఇంత అందం నేను ఇంతవరకు చూడలేదు. అతను ఆమె దగ్గరకు వెళ్లాడు. సత్యవతి ఇలా అన్నది, మహారాజా, నేను యమునా నది తీరంలో మత్స్యకన్యను. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, నీ రూపం సాధారణం కాదు. నీవు నా మనసును ఆకర్షించావు. సత్యవతి మౌనంగా నవ్వింది. రోజులు గడిచాయి. రాజు మనసులో ఆమెనే ఆలోచన. రాజు శాంతనుడు ఇలా అన్నాడు, నేను మళ్ళీ ప్రేమలో పడుతున్నాను. కాని అతని గతం భీష్ముడు. అతని హృదయంలో భారంగా ఉంది. సత్యవతిని పెళ్లి చేసుకోవాలనే కోరిక బలపడుతోంది. కాని అదే కోరిక హస్తినాపురం విధిని మళ్లీ మార్చబోతోంది. తర్వాతి భాగంలో ఇంకా ఆసక్తికరమైన కథను చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కితే తదుపరి ఎపిసోడ్ వెంటనే మీకొస్తుంది.